Today, we are going to see some important points about Zymorich. It's a very neglected product from Dhanvantari people. We are not giving emphasis on this product. So, today, we are getting some detailed knowledge about Zymorich. ఇవాళ మన ధన్వంతరి వాళ్ళు తయారు చేసిన జైమోరిచ్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీటి యొక్క ఉపయోగాలు, ఎక్కడెక్కడ వీటిని ఎలా ఉపయోగిస్తాం, జైమోరిచ్ ఎందుకు వాడాలి, అందులో ఏమేమి ఉన్నాయి, అది ఎలా పనిచేస్తుంది, మన ఆరోగ్యానికి దానికి అసలు సంబంధం ఏంటి, వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాము. Whenever we eat dal, rice, roti, sabji, or fruits, that enters into our alimentary canal, and this our digestive system convert all this product into means carbohydrate, proteins, amino acids, and vitamins and minerals. All they are get absorbed and they are being used to convert into a cell. జైమోరిచ్ గురించి చెప్పుకునేది ఏంటంటే ఇది అన్నవాహికం మీద పనిచేస్తుందండి. అంటే టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఏదైనా మనం హార్డ్ సబ్స్టెన్స్, పప్పు దినుసులు కానీ లేదంటే నాన్ వెజ్ కానీ ఏమైనా తిన్నప్పుడు ఏదైనా హార్డ్ సబ్స్టెన్స్, సాలిడ్ సబ్స్టెన్స్ అంటే తొందరగా జీర్ణం అయ్యేది కాకుండా తింటే ఆ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థకి జైమోరిచ్ కి సంబంధం ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందామండి. This digestive system contains three main parts: that oral cavity, alimentary canal, and accessory organs. అన్నవాహికంలో 3 భాగాలుగా విభజింపబడింది. అది ఓరల్ క్యావిటీ అంటే మన నోటి ద్వారా ఆహారం తీసుకుంటాం కదండి. నోటి నుంచి ఈసోఫాగస్ అంటే ఈసోఫాగస్ అంటే ఇక్కడ గొట్టంలా ఉంటుంది, మెడ భాగంలో గొట్టంగా ఉంటుంది చూడండి, అది దాని నుంచి స్టమక్ మెత్తని భాగం పొట్టను, ఆ తర్వాత యాక్సెసరీ ఆర్గన్స్ అంటే పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు మొదలగునవి. These are oral cavity. Everybody is having teeth. With the help of teeth, we chew the food. We are having number of glands in our oral cavity. They are called as salivary glands. They secrete saliva that is mixed with food, and digestion starts from our oral cavity only. మొదటగా మనం ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో 3 భాగాలని చెప్పుకున్నాం కదండి. ఓరల్ క్యావిటీ, తర్వాత స్టమక్, ఆ తర్వాత ఇంపార్టెంట్ యాక్సెసరీ ఆర్గన్స్ అని చెప్పుకున్నాము. మొదటగా ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే ఏం లేదు, మన నోరు. మనం ఆహారం తీసుకునేటప్పుడు మొదటగా మనం ఏం చేస్తాం, నములుతాం. మనకి నమలడానికి పళ్ళు కావాలి. పళ్ళతో నమిలినప్పుడు ఏమవుతుందంటే మన నోటిలో కొన్ని రకాల గ్రంథులు ఉంటాయండి, సెలైవరీ గ్లాండ్స్ అని అంటాము. ఆ గ్రంథులు సెలైవరీ ఎమైలేజెస్ అనే ఎంజైమ్స్ ని విడుదల చేస్తాయండి. ఆ ఎంజైమ్స్ మనం మెత్తగా నమిలిన ఆహారాన్ని స్మూత్ గా దిగడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకి, జీర్ణ వ్యవస్థకి అవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. Next organ, that is stomach. The food pipe that is from esophagus, we got stomach. It is having some layers. There is called a longitudinal layer, circular layer, oblique layer. These muscle layers, they are very much important, because when we take food, after that stomach starts its action. They churn the food like this, and the gastric juice is being mixed with the food. So actual digestion starts from this side. So it is very important organ in our body. నమిలి మింగిన తర్వాత అది స్టమక్ పొట్టలోకి వెళ్ళలో 3 పొరలు ఉంటాయండి. సర్క్యులర్ లేయర్, ఆబ్లిక్ లేయర్. ఈ 3 పొరలు కూడా ఎలాగైతే మజ్జిగని కవ్వంతో చిలుకుతామో అలాగుతాయండి. చిలికినప్పుడు ఏమవుతాయంటే గట్టిగా ఉండే సబ్స్టెన్స్ అన్ని అడుక్కి పేరుకుపోతాయి. తేలిగ్గా ఉన్నవన్నీ పైన తేలిపోయి అవి రక్తంలో సులువుగా కలిసిపోవడానికి ఉపయోగపడతాయి. అంటే పొట్టలో గ్రైండింగ్, డైజెషన్, మెత్తగా నమిలి మింగిన ఆహారాన్ని ఇంకా మెత్తగా చేయడానికి అక్కడ ఉపయోగపడుతుందండి. స్టమక్ లో కూడాను హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంకా కొన్ని రసాయనాలు ఉంటాయండి.
ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి చర్నింగ్ చేసినప్పుడు. అంటే కవ్వంతో మనం మజ్జిగను ఎలాగైతే చిలుకుతామో అలాగే మనం తీసుకున్న ఆహార పదార్థాలని చిలుకుతాయి. చిలికినప్పుడు ఈ వివిధ రకాలైన రసాయనాలతో కలిసి జీర్ణ ప్రక్రియ అనేది చాలా సులువుగా అవడానికి ఉపయోగపడుతుంది. Next, that is small intestine. It contains three parts, that is duodenum, jejunum, and ileum. It is a tube-like structure. Some digestion happens in duodenum, then from jejunum to ileum, absorption starts. పొట్ట తర్వాత మనకి స్మాల్ ఇంటెస్టైన్ ఉందండి. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు. చిన్న ప్రేగును మనం 3 భాగాలుగా విభాగించుకోవచ్చు. అందులో మొదటి భాగం డియోడినం, తర్వాత జెజునం, అలాగే ఇలియం. ఫస్ట్ మనం తిన్న ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాం. తీసుకొని మెత్తగా నమిలి మింగితే పొట్టలోకి వెళ్తుంది. పొట్టలో అనేక రసాయక చర్యలు జరిగి జీర్ణక్రియ ఇంకా మెరుగయ్యి అది మళ్ళీ డియోడినం అంటే ఇంకా బాగా మెత్తగా అయ్యి బోలస్ కైన్ అని మనం చెప్తాము. అది మళ్ళీ డియోడినంలోకి వెళ్తుంది. డియోడినంలో మజిల్స్ చాలా స్మూత్ గా ఉంటాయండి. అక్కడ కూడా డైజెషన్ ప్రక్రియ జరిగి ఈజీగా ఉండేవి అబ్జార్బ్ అయిపోయి అది అబ్జార్బ్ చేసుకోలేని భాగాన్ని జజనంకి పంపిస్తుంది. జజనం కూడా అనేక స్మూత్ మజిల్స్ లో తయారైన గొట్టంలా ఉంటుందండి. దాని నుంచి ఇలియం ఏవైతే హార్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయో అవి అరగనివి ఇలియంలోకి వెళ్తాయి. ఇలియంలో కూడా డైజెషన్ స్టార్ట్ అవుతాయి. ఇలియం నుంచి తర్వాత పెద్ద ప్రేగుకు వెళ్తాయండి. ఈ పేగుల్లోని చిన్న చిన్న వెంట్రుకలు లాంటి విల్లై అంటాం మనం. వెంట్రుకలు లాంటి సబ్స్టెన్సెస్ వెంట్రుకలు లాంటివి ఉంటాయి. వాటిని విల్లై అంటాము. అవి తేలిగ్గా అరిగిపోయిన పదార్థాలని అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. తేలిగ్గా ఉన్న అబ్జార్బ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉన్న పదార్థాన్ని దాని నెక్స్ట్ పార్ట్ కి పంపిస్తాయండి. ఈ రకంగా చిన్న పేగు వ్యవస్థ మనకి పనిచేస్తుంది. Next, that is duodenum and the accessory parts. This is a liver that secrete bile. This pancreas that secrete pancreatic juice, and they come in duodenum, second part of duodenum, and food is get mixed with that enzymes. Then digestion actually start from this part. డియోడెనంలో ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయండి పైన. ఏంటంటే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి. క్లోమ గ్రంథిలో కూడా కొన్ని గ్రంథులు కొన్ని రసాయనాలను విడుదల చేసి అక్కడ కూడా మనం తిన్న ఆహారాన్ని అరుగుదల జరుగుతుందండి అక్కడ. ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ డక్ట్ లోకి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ డియోడినం లోకి వస్తుందండి. These are large intestine. It contains different parts, that is appendix, cecum, ascending colon, transfer colon, descending colon, sigmoid colon, rectum, and anal canal. The undigested food is stored for at least 12 hours to 24 hours. All the water parties get absorbed and then feces is evacuated. అంటే చిన్న పేగు తర్వాత మనకి పెద్ద పేగు ఉందండి. పెద్ద పేగు కొన్ని విభాగాలుగా విభజించబడింది. అవి ఏంటంటే అపెండిక్స్, సీకమ్, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్ అండ్ అనల్ కెనాల్ అని. అపెండిక్స్ అంటే ఈ పెద్ద పేగు స్టార్టింగ్ లో ఒక చిన్న పీలికలా ఉంటుందండి. దాని అంతగా ఉపయోగం ఉండదు. అందుకని అది చివర అలా ఇవ్వబడింది. దాని పైన సీకం ఉంది. ఎక్కడైతే డైజెషన్ అవని పదార్థాలు ఉన్నాయో అవి సీకంకి వస్తాయండి. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అంటే చిన్న పేగు నుంచి సీకంలోకి పెద్ద పేగు ద్వారా వచ్చి సీకం దగ్గర ఆగుతుంది. సీకంలో కూడా కొంత డైజెషన్ అరుగుదల ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకా కొన్ని వ్యర్థాలు ఏమన్నా ఉంటే దాని నుంచి అసెండింగ్ కోలాన్ అంటే పైకి వెళ్లే పెద్ద పేగులో ఒక భాగము అసెండింగ్ కోలాన్ వెళ్తుంది. అక్కడి నుంచి ట్రాన్స్వర్స్ కోలాన్ అంటే అడ్డంగా ఉండే ఈ కోలాన్ ప్రేగులోకి వెళ్తుంది. తర్వాత డిసెండింగ్ కోలాన్ అంటే కిందకు వచ్చే ఈ ప్రేగు భాగం పెద్ద ప్రేగు భాగంలోకి వస్తుంది. దాని నుంచి సిగ్మాయిడ్ కోలాన్. ఈ సిగ్మాయిడ్ కోలాన్ దగ్గరికి వచ్చేసరికి అసలు డైజెషన్ కాని పదార్థాలు, వ్యర్థాలు, విషము, టాక్సిన్స్ లేదంటే అజీర్ణం అంటే జీర్ణం కానివి ఇలాంటివన్నీ పోగుపడి సిగ్మాయిడ్ కోలాన్ దగ్గరికి వస్తుంది. ఈ పెద్ద పేగులోని సిగ్మాయిడ్ కోలం అంటే చివరి భాగం, ఇంచుమించుగా చివరి భాగం అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి రెక్టమ్, అక్కడ రెక్టమ్ అనేది ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది. అక్కడ ఈ వ్యర్థాలన్నీ స్టోర్ అవుతాయి.
దాని నుంచి యానల్ కెనాల్ అంటే మన మలద్వారం ద్వారా మలము రూపంలో అరుగుదల కానివి, విష పదార్థాలు కానీ, వ్యర్థమైన పదార్థాలు కానీ, జీర్ణం కానివి వీటన్నిటిని మలం ద్వారా విసర్జించడం జరుగుతుందండి. ఇది ఇప్పటి వరకు చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులో జరిగే ప్రక్రియ, డైజెషన్ ప్రక్రియ. In short, it is a diagram that indicates the process, actual what happens at what part. First, oral cavity, chewing and ingestion of the food. Then esophagus, that is propulsion of the food particles. Then in stomach, that is mechanical breakdown and chemical digestion. Then in intestine, that is next chemical digestion and absorption. And large intestine, that is elimination. ఇంజెక్షన్ అంటే మనం అన్నం ముద్ద పెట్టుకుంటాం కదండి. ముద్ద పెట్టుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదైనా ఆహార పదార్థం మన నోట్లో పెట్టుకోవడం మొదలైనప్పటి నుంచి నవ్వుతాం మనం. మనకి ఇచ్చిన 32 కళ్ళ నుంచి నవ్వుతాం. నవిలినప్పుడు సెలైవరీ ఎంజైమ్స్, సెలైవరీ గ్లాండ్స్ అంటే కొన్ని గ్రంథులు, లాలాజలపు గ్రంథుల్లోని ఈజీగా అరుగుదల అయ్యే గ్రంథులు ఎంజైమ్స్ ఉంటాయండి. సెలైవరీ ఎమైలేజెస్ అంటాం. వాటితో ఈ అన్నం లేదా ఆహార పదార్థం మిక్స్ అయ్యి మెత్తగా నవ్వి మింగుతాం. అది ఇక్కడ గొట్టంలా ఉంటుంది కదండి, దాని నుంచి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ప్రొపల్షన్ జరుగుతుంది. అంటే కొన్నిసార్లు గట్టి పదార్థాలు, ఇడ్లీ లేదంటే ఏదైనా హార్డ్ సబ్స్టాన్సెస్ కొంచెం గట్టిగా వెళ్తాయి, స్మూత్ గా వెళ్ళలేవు. అలాంటి వాటిని మనం మెత్తగా నవ్వి మింగినప్పుడు చాలా సులువుగా పొట్టలోకి వెళ్తాయి. పొట్టలోని కెమికల్ డైజెషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పాను కదండి, పొట్టలోని అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేసి ఇంకా రకరకాల కెమికల్స్ ఉంటాయండి. ఇక్కడ కెమికల్ డైజెషన్ జరుగుతుంది. అంటే ఈ కెమికల్స్ తో కలిసి అరుగుదల ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ అరుగుదల ప్రక్రియలోని మెకానికల్ బ్రేక్ డౌన్ అంటే కెమికల్స్ పనిచేసి పెద్ద ఆహార పదార్థాలు చిన్న ఆహార పదార్థాలుగా కట్ చేస్తాయి. కట్ చేసిన ఆహార పదార్థాలని డియోడినం దగ్గరికి పంపిస్తాయి. ఈ డియోడినం ప్యాంక్రియాస్ ఇంకా మొదలగు క్లోమ గ్రంథులు అట్లాంటి గ్రంథుల ద్వారా ఇంకా మెత్తగా డైజెషన్ జీర్ణ ప్రక్రియ జరిగి దాని నుంచి చిన్న ప్రేగు అలాగే పెద్ద ప్రేగులోకి పంపిస్తాయండి. చిన్న ప్రేగులో మీకు చెప్పాను కదండి, వేరు లాంటివి లేదంటే వెంట్రుకలు లాంటివి ఉంటాయి. వాటిని మనం విల్లై అని చెప్తాము. అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే మన మనకు కావాల్సిన ఎనర్జీ లేదంటే మన బ్లడ్ లోకి కావాల్సిన సప్లిమెంట్ ఈజీగా డైజెస్టివ్ అయినవి బ్లడ్ లోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విల్లై అనే వెంట్రుక లాంటి పదార్థాలు చిన్న పేగులోవి. తర్వాత అరుగుదల కానివి వ్యర్థాలు ఇవన్నీ కూడా పెద్ద పేగు ద్వారా ఎలిమినేషన్ అంటే బయటకి విసర్జన జరుగుతుంది. మలద్వారం ద్వారా మల విసర్జన రూపంలో బయటికి వెళ్ళిపోతుందండి. ఇది టోటల్ గా మన బాడీలో జరిగే డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రక్రియ. These are some causes of digestive tract disorders: smoking, gutka, alcohol, tea, coffee, soft drinks, medications, spicy foods, fast foods, worms, and stress. అంటే అరుగుదల లో ఇబ్బందులు, సమస్యలు అసలు ఎందుకు వస్తాయి అంటే స్మోకింగ్ చేయడం వల్ల, అధికంగా టీ, కాఫీ అలాంటివి ఖాళీ పొట్ట మీద అంటే ఏమీ ఆహారం తీసుకోలేని పొట్టం మీద టీ, కాఫీ అట్లాంటివి తీసుకోవడం వల్ల, లేదంటే ఉదయాన్నే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, ఉదయాన్నే కాఫీ, టీ లేదంటే బెవరేజెస్ వైన్ కానీ బీర్ కానీ అట్లాంటివి తీసుకోవడం వల్ల, లేదంటే అధికంగా గుట్కా, కైని అట్లాంటివి తీసుకోవడం వల్ల, అధికంగా మందులు వాడడం వల్ల, ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల, అలాగే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అంటే కారం, మసాలా అలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల, తర్వాత జంక్ ఫుడ్స్ మైదాతో కలిపిన ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల, లేదంటే ప్రేగులోని లేదంటే పొట్టలోని నులి పురుగుల వల్ల, లేదు అనుకుంటే డిప్రెషన్ లేదా స్ట్రెస్ వల్ల కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డిజార్డర్స్, అనేక వ్యాధులు, పొట్టకు సంబంధించిన ఈ ఆహార వ్యవస్థ, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు మనకి వీటి ద్వారా వస్తాయండి. Many of us know all about this, but when a tea comes, we have to take it. When we go to fast food joint, we have to take a hamburger. Why?
we should stop this bingo eating. అసలు ఈ జంక్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంచుమించుగా స్టార్ట్ అయినట్టే. అసలు మనం ఎందుకు జంక్ ఫుడ్స్ తీసుకోవాలి? బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుంటాం. జంక్ ఫుడ్ అంటే అరుగుదలకి సులభంగా ఉండే ప్రక్రియ కాదండి. చాలా క్లిష్టపరంగా జరిగే ప్రక్రియ జంక్ ఫుడ్స్ అంటే. అరుగుదల ఈజీగా డైజెషన్ కాని పదార్థాలు అవి. వాటిని మనం జంక్ ఫుడ్స్ అన్నాం. ఈ రోజులోని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా సరే, బయట చూస్తే ఎక్కువ జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోతున్నారు. నూడిల్స్ అని కానీ, బర్గర్స్ అని కానీ, పిజ్జా ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి జీవన విధానానికి మన డైజెస్టివ్ సిస్టమ్ సరిపోక ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా మనం రీసెంట్ గా ఎక్కువగా చూస్తున్నాం. The most important disorder of this digestive tract is anorexia. From child to a senior citizen, so many times we came across this problem. भूख नहीं लगता, खाना नहीं जाता. What is this? It is a problem of our digestive tract. So Zymorich, with the help of Zymolax, it gives excellent result. మొదటిగా మనం తెలుసుకునే వ్యాధి ఎనోరెక్సియా. ఎనోరెక్సియా అంటే ఆకలి లేకపోవడం, ఆహారాన్ని ఇష్టంగా తీసుకోలేకపోవడం. ఆహారం చూసిన తర్వాత మనకి అసలు ఎలాంటి ఆకలి వేయకపోవడం, నాకు అన్నం తినాలని లేదు, లేదంటే ఏమీ తినాలనిపించట్లేదు, తినడానికి ఇష్టం అవ్వట్లేదు అని చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు ప్రస్తుత రోజుల్లో. ఈ ఎనోరెక్సియా ప్రాబ్లం కి మనం చెక్ పెట్టాలన్నా, లేదంటే ఈ ప్రాబ్లం నుంచి మనం క్లియర్ అవ్వాలన్నా, మన ధన్వంతరి వారు తయారు చేసిన జైమోరిచ్ అలాగే జైమోలాక్స్ ఈ రెండు కాంబినేషన్ల ద్వారా ఎనోరెక్సియా డిసీజ్ నుంచి మనం ఈజీగా సులువుగా బయటపడగలుగుతాం. ఆకలి వేయకపోవడం అనేది పెద్ద సమస్య. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ప్రతి వ్యక్తికి ఆకలి వేస్తుంది. కానీ ప్రస్తుతం వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల, వ్యర్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి మందగించిపోతుంది. ఈ ఆకలి మందగించుకోవడాన్ని ఎనోరెక్సియా అంటాము. దీని నుంచి మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన జైమోరిచ్ అలాగే జైమోలాక్స్ రెండు కూడా వాడితే వీటి నుంచి మనం బయటపడతాం. Why I am giving emphasis on this simple situation? Because it is extremely common. Extremely common. If you just visit for 2-3 houses, you will get 2-3 patients. My son is not getting proper appetite. She is my daughter. She is going to college, but she do not eat properly. So we are having excellent answer for this. Just for 2-3 months only, all these problems, they will vanish away. 2 నుంచి 3 నెలల్లో ప్రాబ్లం నుంచి కంప్లీట్ గా క్యూర్ అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే జైమోలాక్స్ వాడడం వల్ల. అసలు ఎందుకు ఆకలి వేయట్లేదు? మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే, మీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ, మీ బంధువుల ఇంటికి కానీ వెళ్తే, ఎవరినైనా అడిగితే, మా అమ్మాయి అస్సలు ఏం తినట్లేదండి, మా బాబు అసలు ఆకలి అనేదే మర్చిపోయాడండి, ఆకలి మీద ఉండట్లేదు వాడికి అన్న కారణాలు చెప్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జీర్ణ వ్యవస్థలో, జీర్ణ ప్రక్రియలో లోపం ఉండడం వల్ల ఈ ఈ ఆకలి వేయకపోవడం, ఆకలి మందగించడం అనే సమస్య పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుందండి. అసలు జీర్ణక్రియ లేదంటే ఆకలి మందగించడం అంటే అందులో ఉండే రసాయనాలు అసలు పుట్టకపోవడం. ఇవి క్లియర్ చేయాలి అంటే మన జైమోలాక్స్ 2 నుంచి 3 నెలలు వాడితే ఈ సమస్య నుంచి సంపూర్ణ పరిష్కారం మనకి దొరుకుతుంది. Because Zymorich contains such herbs that increase your appetite. జైమోరిచ్ లో మనకి ఒక మంచి ఔషధ మూలికలు ఉన్నాయండి. ఆ ఔషధ మూలికలు ఏం చేస్తాయంటే మనలో మంచి ఆకలి పుట్టిస్తుంది. ఆకలి మందగించిన వారిలో ఆకలి పుట్టిస్తుంది. అట్లాంటి దివ్య ఔషధ గుణాలు ఈ జైమోరిచ్ లో ఉన్నాయండి. Say to Himachal, there is a problem that is called as gases. Many patients suffer from this gaseous distension. For
Friends, we are having excellent answer for this problem. Zymorich will increase its appetite. Zymolax will control all this waste purification and elimination. By this way, gaseous distension is vanished. డిస్టెన్షన్ అంటే చాలా మంది చూస్తే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి, కడుపు ఉబ్బరం. గ్యాస్ ప్రాబ్లం అంటే కడుపు ఉబ్బరం అండి. అసలు కడుపు ఎందుకు ఉబ్బరంగా తయారవుతుంది అంటే జీర్ణ వ్యవస్థ సరిగా లేనప్పుడు, సరిగా జీర్ణ ప్రక్రియ జరగకపోవడం వల్ల గ్యాస్ అనేది విడుదలవుతుంది. ఒకలాంటి గేషియస్ పదార్థం మన కడుపులో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి మన ఆకలిని మందగించేసి, ఆకలి లేకుండా ఏదైనా తింటే, కొంచెం తింటే పొట్టంతా కడుపంతా నిండిపోయినట్టు ఇంకా మనం మంచినీరు కూడా తీసుకోలేం. అలాంటి ప్రాబ్లం మనకి చాలా మందిలో చూస్తున్నాం. దీన్నే గేషియస్ డిస్టెన్షన్ అంటాము. దీని నుంచి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి లేదంటే గ్యాస్ట్రైటిస్ నుంచి మనం బయటపడాలంటే జైమోరిచ్ వాడాలి, అలాగే జైమోలెక్స్ వాడాలి. జైమోరిచ్ లో ఉండే ఔషధ గుణాలు, అందులో ఉండే మూలికల యొక్క ఔషధ గుణాలు ఈ గ్యాస్ ప్రాబ్లం ని క్లియర్ చేసి కింద కింద నుంచి గ్యాస్ ని విడుదల చేస్తాయి. విడుదల అవ్వడం వల్ల, అలాగే జైమోలాక్స్ ఏం చేస్తుందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలం గట్టిగా అయిపోయి ఫ్రీ మోషన్ అవక 2-3 రోజుల వరకు మల విసర్జన జరగకోకుండా ఉండి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. అట్లాంటి వాళ్ళకి జైమోలాక్స్ చాలా అద్భుతంగా పనిచేసి ఫ్రీ మోషన్ అవి ఆ పేగుల్లో ఉండే చెత్త, ఈ కుట్ర చెదారం అంతా బయటికి మల విసర్జన ద్వారా ఫ్రీగా మల విసర్జన జరగడం వల్ల మళ్ళీ పేగులు పునరుత్పత్తి జరిగి శుభ్రంగా క్లీన్ అయ్యి ఆకలి పుట్టించి ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా చూస్తాయండి. అందుకనే జైమోరిచ్, జైమోలాక్స్ ఈ రెండు వాడాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే 2 నుంచి 3 నెలలు జైమోరిచ్, జైమోలాక్స్ వాడాలి. Our national disorder is acidity. Many patients suffer from this problem, that is gastrointestinal tract. They are in burning sensation in stomach at navel region. All the time they feel they get vomit. Every time they eat, after 1 or 2 hours only, they start feeling acidic. For this disorder, Zymorich and Zymolax is a boon. ఎసిడిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎసిడిటీ అంటే ఏదైనా ఆహార పదార్థం తిన్నప్పుడు బొడ్డు ఉంటుంది కదండి, బొడ్డు కింద భాగం అంటే పొత్తు కడుపులో విపరీతమైన మంట. ఆహారం తిన్న అరగంట తర్వాత విపరీతమైన కడుపులో మంట అని చెప్తారండి. లేదంటే కొంతమందికి బొడ్డు చుట్టూరు, కొంతమందికి బొడ్డు పై భాగాన, కొంతమందికి ఛాతిలో మంట పుడుతుంది. దాన్నే ఎసిడిటీ అంటారు. అసలు ఎసిడిటీ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లోని ప్రస్తుత జీవన విధానం ఎలా ఉందంటే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు టీ తాగుతాం, లేదంటే కాఫీ తాగుతాం. ఇలాంటి బెవరేజెస్ ఎలాంటి కారణం లేకుండా ఊరికే తాగడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం కి కారణం అవుతుంది. అలాగే అన్నం తింటున్నప్పుడు ఊరికే మంచినీళ్ళు తాగడం, మెత్తగా నమిలి మింగితే సరిపోతుందండి. ఆహారానికి ముందు మంచినీళ్ళు తాగాలి, కానీ ఆహారంతో పాటు నీళ్లు తాగడం వల్ల అక్కడ డైజెషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎసిడిటీ క్రియేట్ అయినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు కడుపంతా మంటగా ఉంటుంది, ఛాతిలో మంట పుడుతుంది. ఈ ఎసిడిటీ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే జైమోరిచ్, జైమోలాక్స్ రెండు వాడాలి. జైమోరిచ్ లో యాంటీ యాసిడ్ గుణాలు అంటే ఎసిడిటీని తక్కువగా లోయర్ చేసే గుణాలు ఉన్నాయండి. అంటే మన స్టమక్ ఆల్రెడీ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రీట్ చేస్తుందని చెప్పాము. ఎప్పుడైతే జైమోరిచ్ మనం తీసుకుంటామో అందులో ఉండే యాంటీ యాసిడ్ ఆల్కలైన్ నేచర్ ని తీసుకొస్తుందండి. ఎసిడిటీ పెరగకుండా ఉండడానికి మన జైమోరిచ్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్ సార్. Thank you. I think you have explained why acidity is having, and you should keep some do's and don'ts in your mind. Thank you. Next, that is H. pylori. Many Indians, they are suffering from this problem. A small organism is causing ulcers in our stomach, and because of the ulcer, there is a very bad pain in stomach after eating food. So when a gastroenterologist do gastroscopy,
Then he noticed that the ulcer is because of H. pylori. So you have to take treatment for that. But if you take our treatment, that is Zymorid Zymolax, as a combination therapy, you will get excellent result from this H. pylori. బ్యాక్టర్ పైలోరీ హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఆర్గానిజం, ఒక సూక్ష్మ జీవి ద్వారా వచ్చే వ్యాధి అండి ఇది. ఇందులో ఏం జరుగుతుందంటే కడుపులో అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఈ సూక్ష్మజీవి హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి అక్కడ పేరుకుపోవడం వల్ల అది మన కడుపు యొక్క పొరల్ని తినేసి అక్కడ అల్సర్స్ ని ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఎక్కువ ఎసిడిటీ ఉండడం వల్ల అది అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీని నుంచి మనం బయటపడాలంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనకి గ్యాస్ట్రోస్కోపీ చేసి మనకి చెప్తారు. ఏం చెప్తారు అంటే మీకు కడుపులో అల్సర్స్ ఉన్నాయని చెప్తారు. అల్సర్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత మనం కంగారు పడకుండా జైమోరిచ్ వాడితే, దాంతో పాటు జైమోలెక్స్ వాడితే దాని నుంచి మనకి సంపూర్ణ ఉపశమనం జరుగుతుంది. Constipation. Many patients, they do not tell you about this problem, but main problem of many disorders, root cause of many disorders is constipation. Many times I crack a joke. We will never find Atmanand, but you may find Shauchanand, because 1/3 Indian population is suffering from constipation. You are having ample amount of opportunity. Just go and meet the patient and tell them we are having a very good solution for this problem. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. భారతదేశంలో 1/3 ప్రజల్లోని ఈ మలబద్ధకం అనే సమస్యని మనం చాలా మంది వ్యక్తుల్లో చూడగలుగుతున్నాం. అసలు మలబద్ధకం ఎందుకు జరుగుతుంది? మలబద్ధక ప్రక్రియ జరగడానికి కారణం ఏంటి అంటే మన జీవన శైలి, మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం నీటి శాతం ఎంత తీసుకున్నాం, ఎలా నమిలి మింగుతున్నాం, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం, ఎంతసేపు తింటున్నాం, ఇవన్నీ కూడా ఏమేమి తీసుకున్నా ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారకాలు అవుతాయండి. చాలా మంది ఎవరన్నా ఏదైనా జోకేస్తే ఏదో వాళ్ళని చూసి నవ్వుతామే గాని మనస్ఫూర్తిగా మనం ఆనందించలేము. మానసికంగా మనం సంతోషంగా ఉండలేము. ఎందుకు అంటే మనలో మల విసర్జన సరిగా జరగకపోవడం వల్ల, మలబద్ధకం ఉండడం వల్ల మనం అంత సంతోషంగా ఉండలేము. మనకి ఆకలి కూడా సరిగా వేయదు. ఇట్లాంటి వ్యక్తుల్ని మీరు ఎవరినైనా మీ లైఫ్ లో కనుక్కుంటే అటువంటి వారికి మీరు సలహా ఇవ్వచ్చు. ఏంటి అంటే మా దగ్గర ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్ జైమోరిచ్ అలాగే జైమోలాక్స్, ఈ రెండు కూడా ఈ మలబద్ధకాల నుంచి మనకి సంపూర్ణ విమోచన ఉండేలాగా చేస్తాయండి. మలబద్ధకం నుంచి తీసివేసి మన మొత్తం ప్రేగులు, మన జీర్ణ వ్యవస్థ, జీర్ణ ప్రక్రియను ఎంతో ఉత్తేజపరిచే ఈ రెండు దివ్య ఔషధాలను వాడమని మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఎస్ సార్. Many of you feel ashamed to ask such questions. Sir, what about your motion? Do you know one company from Gujarat earns 100 crores per annum because of constipation of the Indian people? Kayam churn. Many people are taking Kayam churn at night with hot water. Why? Because ad is there. Every day they saw that ad in TV and in cinema hall and all these things. So, Dhanvantari people, you are our messengers of health messengers. You should tell about constipation. Constipation is a deadly disorder. From child to a senior citizen, anybody can have this problem. And if you do not treat with proper medication, it will turn into chronic constipation. Then you have to take more and more medication. So, stitch in times saves time. మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి విడుదల కలగాలి అంటే మీరు సినిమా హాల్లో కానీ లేదంటే టీవీస్ లో కానీ యాడ్ మీరు చూస్తూ ఉంటారు. ఏంటి అంటే కాయం చూర్ణం.
కాయం చూర్ణ అనే పదార్థాన్ని గుజరాత్ కి సంబంధించిన ఒక వ్యక్తి కనుగొన్నారు. ఆయన ఎన్నో కోట్లు కూడా దాని వల్ల సంపాదించారు. ఎందుకు సంపాదించారంటే కాయం చూర్ణ తీసుకోవడం వల్ల రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కాయం చూర్ణ పౌడర్ కలుపుకొని తాగడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ నుంచి విడుదల వస్తుంది అని ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ జరగడం వల్ల దీన్ని వాడుతున్నారు. వాడటం వల్ల ఆయన ఎన్నో కోట్లు గడించారు. అలా కాకుండా మన ధన్వంతరి, మీరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు, మీకు తెలిసిన ప్రతి వ్యక్తికి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు హెల్త్ మెసెంజర్స్ కింద వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎలా అంటే కాన్స్టిపేషన్ నుంచి సంపూర్ణ పరిష్కారం మనకి జైమోరిచ్ అలాగే జైమోలాక్స్ ద్వారా మనకి దొరుకుతుంది. ఇది 100% నిజమండి. మీరు స్టార్టింగ్ లో మలబద్ధకం అనే ప్రాబ్లం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు క్యూర్ చేసుకోకపోతే అది రాను రాను క్రానిక్ అంటే విపరీతమైన స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ప్రతి వ్యక్తి ఆ నా ఒంట్లో నాది వేడి శరీరం అండి అని కారణాలు చెప్తారు. ప్రతి వ్యక్తి శరీరం వేడిగానే ఉంటుంది. కానీ దాన్ని మనం న్యూట్రల్ చేయాలి అంటే వాటర్ తాగడం, చలవ వస్తువులు తీసుకోవడం వల్ల న్యూట్రల్ గా బ్యాలెన్స్ చేసుకొని మన బాడీని కూల్ చేసుకొని కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఫ్రీ మోషన్ అయ్యేలాగా మనం చూసుకోవచ్చండి. ఎస్ సార్. I keep a challenge for your team. Just because of this one disorder, you can go for diamond. సార్ ఒక ఛాలెంజ్ చేస్తున్నారండి. ఏంటి అంటే ఈ ఒక్క చిన్న ప్రోడక్ట్ మీరు గాని బయట చెప్తే మీరు డైమండ్ పొజిషన్ కి ఈజీగా రీచ్ అవుతారు. ఇది చిన్న ప్రోడక్ట్, చాలా చిన్న అమౌంట్, తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ ఉపశమనం, సంపూర్ణ పరిష్కారం, అసలు మలబద్ధకం నుంచి 100% రిజల్ట్ అనేది ఇందులో చూడొచ్చు. అంటే అతి తక్కువ టైంలో డైమండ్ అయిపోవచ్చు అని సార్ చెప్తున్నారు. ఎస్ సార్. Some patients, they suffer from lactose intolerance. Means if they take milk or any milk product, they will get loose motions. For this disorder, Zymorich acts like a boon for this patient. It will give excellent result because it contains so many Divya Ushadi by which our digestive tract become normal. కొంతమంది పేషెంట్ లో మనం లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే ప్రాబ్లం ని మనం చూస్తూ ఉంటాం. లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే అది ఏంటి అంటే అది ఒక పెద్ద వ్యాధి అయితే కాదు. కాకపోతే వాళ్ళలో పాలు లేదా పెరుగు, పాల పదార్థాలు వాళ్ళకి పడవండి. ఎప్పుడైనా వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి విరోచనాలు అయిపోతాయి. ఇలాంటి వ్యక్తుల్లో మనం జైమోరిచ్ కనుక అయితే ఇందులో ఉండే దివ్య ఔషధ గుణాల వల్ల ఈ లాక్టోస్ ని ఈజీగా డైజెస్ట్ అయ్యి ఎలాంటి విరోచనాలు అవ్వకుండా వీటిని ఉపయోగపడేలాగా జైమోరిచ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. In India, gastroenterologists, they are having number of patients of IBS, means irritable bowel syndrome. These patients complain of loose motions and hard stool on and off, on and off, on and off. So, what should be the treatment? If we give medicines that will cause loose motions, then he will complain, no, I am having very bad loose motions. Give me some medicine that will stop these loose motions. If doctor gives some medicine to stop the loose motions, we will complain, no, I'm in very hard stool. Please give me some laxative. So the doctor is in puzzle what to give. Irritable, this word means that it's all the colon is being irritated. It is a stress rooted disorder. So if you ask this patient, then he will commit, I'm having bad stress. So with Zymorich, with Sprutirich, you can give a combination of this and then that patient will have a good result. Digestive system disorder లో మరొక సమస్య ఏంటంటే ఐబిఎస్ అని చెప్పుకోవచ్చు. ఐబిఎస్ అంటే ఇరిటేటింగ్ బవల్ సిండ్రోమ్. మీకు ఈ పేరులోనే ఇరిటేటింగ్ అనే పదం కనబడుతుంది కదండి. ఇరిటేటింగ్ అంటే చికాకు పెట్టడం, బొవెల్ అంటే ప్రేగు,
ప్రేగులో రెండు రకాలు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. ఈ ప్రేగులోని ఇరిటేషన్ వస్తుంది, అంటే చికాకు పుడుతుంది, మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బ్ పదార్థం మనం 1 నుంచి దగ్గర దగ్గర 6 నుంచి 8 సార్లు వరకు మోషన్ కి వెళ్ళి వస్తూ ఉంటాం. వెళ్తాం, కూర్చుంటాం, మళ్ళీ మోషన్ ఇరిటేషన్ వస్తుంది, అంటే కడుపులో ఏదో మోషన్ అయ్యే సెన్సేషన్ వస్తుంది. వెళ్తాం, వాష్రూమ్ కి వెళ్తాం, కూర్చుంటాం, మళ్ళీ వెళ్తాం. అలా రిపీటెడ్ గా లూజ్ మోషన్, లూజ్ స్టూల్ పాస్ అవుతాం. అంటే ఏం తిన్నా సరే ఇలాగా 6 8 సార్లు వెళ్తూ ఉంటే ఆ వ్యక్తికి చాలా ఇరిటేషన్ వస్తుంది. అసలు ఈ ఐబిఎస్ రావడానికి కారణం ఏంటి అంటే బ్యాడ్ స్ట్రెస్. స్ట్రెస్, ఒత్తిడి వల్ల ఐబిఎస్ ప్రాబ్లం ఎక్కువ మందిలో మనం చూస్తాం. ఈ ఇరిటేటింగ్ బవల్ సిండ్రోమ్ నుంచి మనం బయటపడాలంటే మన జైమోరిచ్ అలాగే స్మృతి రిచ్ వాడడం వల్ల స్ట్రెస్ తగ్గి జైమోరిచ్ లో ఉండే ఔషధీ గుణాలు అరుగుదల జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఈ బొవెల్ లోని, అంటే పెద్ద ప్రేగు చిన్న ప్రేగులోని ఎలాంటి ఇరిటేటివ్ కాకుండా హ్యాపీగా డాక్టర్ ని కలిస్తే వాళ్ళు మోషన్ బంద్ అవడానికి టాబ్లెట్స్ ఇస్తారు. మోషన్ స్టూల్ బంద్ అయిపోయింది అని చెప్పగానే మళ్ళీ లాక్సేటివ్ ఇస్తారు, అంటే ఫ్రీ మోషన్ కి ఇస్తారు. ఇటు వీళ్ళకి లాక్సేటివ్ ఇవ్వాలా లేదంటే మోషన్ బంద్ అవడానికి ఇవ్వాలా అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్. సో ఇరిటేటింగ్ బవల్ సిండ్రోమ్ కి చెక్ పెట్టాలి, లేదంటే కరెక్ట్ పరిష్కారం మార్గం ఏంటి అంటే జైమోరిచ్ అలాగే స్మృతి రిచ్. ఎస్ సార్. Small suggestion is like this: when you give Zymoris to patient of IBS, do give with buttermilk in afternoon after the food, and in night after the food, 2 capsules with a glass of buttermilk. It will enhance the result. ఎస్ సార్. ఐబిఎస్ ప్రాబ్లం తో బాధపడే వ్యక్తులకి మీరు సలహా ఇవ్వాల్సింది ఏంటంటే జైమోరిచ్ ఆహారం తీసుకున్న తర్వాత మజ్జిగతోని 2 క్యాప్సూల్స్ మధ్యాహ్నం భోజనం తర్వాత అలాగే రాత్రి భోజనం తర్వాత 2 క్యాప్సూల్స్ మజ్జిగతో తీసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ని మీరు చూడవచ్చు. ఎస్ సార్. Next, that is celiac disease. It is also called as gluten enteropathy. When we eat wheat product, roti or bread or biscuits, patients will suffer from loose motions. And this, when problem remains for years together, then you can see all these intestinal villi, they get atrophied. So Zymorich is the best drug of choice. డైజెస్టివ్ ట్రాక్ట్ డిజార్డర్ లో మరొక వ్యాధి గురించి మనం చెప్పేది ఏంటంటే సిలియాక్ డిసీజ్. సిలియాక్ డిసీజ్ లోని మీకు చెప్పాను కదండి ముందే, చిన్న ప్రేగు పెద్ద ప్రేగు అని. చిన్న ప్రేగులోని వెల్లై లైక్ స్ట్రక్చర్స్ మీకు పిక్చర్ లో చూడండి, హెల్దీ ఇంటెస్టైన్ అంటే ఆరోగ్యకరమైన ప్రేగులో చూడండి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదండి, దాన్నే వెల్లై అని చెప్తారు. ఈ వెల్లై నార్మల్ వెంట్రుకల్లా ఉంటుంది. అవి అరుగుదల అరుగుదల అయిన పదార్థాలని అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ లో ఈజీగా కలిసిపోయేలా చేయడానికి తోడ్పడతాయి. అలాగే ఈ సిలియక్ డిసీజ్ అనే ఈ ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల్లోని కింద చూసిన విధంగా చూడండి, సిలియక్ డిసీజ్ అని అక్కడున్న విలై ఈ వెంట్రుక లాంటి పదార్థాలు ఎట్రోపీ అంటే వాపు దగ్గరగా వాచిపోయి దగ్గరగా అయిపోవడం వల్ల అరుగుదల తగ్గిపోయి అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఈ సిలియక్ డిసీజ్ అనే ప్రాబ్లం ని వస్తుంది. ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తాము అంటే రొట్టె లేదంటే గోధుమ గింజలతో తయారు చేసిన పదార్థాలు, బిస్కెట్లు కానీ చపాతీ కానీ మొదలగు పదార్థాలు ఎవరికైనా తీసుకుంటే వాళ్ళలో అరగదండి, ఇండైజెషన్ వస్తుంది. దీనే సిలియక్ డిసీజ్ అని చెప్తున్నాం. దీనికి బెస్ట్ చెక్ ఏంటి అంటే మన జైమోరిచ్. ఎస్ సార్. Next, there is ulcerative. There are ulcer in colon. That is, patient passes blood with the stool, sticky stool. So these problems, patient move from this doctor to that doctor, but with patient will get excellent result. నెక్స్ట్ మన డైజెస్టివ్ ట్రాక్ట్ డిజార్డర్ లో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే వ్యాధి పేరు అల్సరేటివ్ కొలైటిస్. అల్సరేటివ్ మీకు పేరులోనే తెలిసిపోతుందండి, అల్సర్స్ ఫామ్ అవడం. అల్సర్స్ అంటే చిన్న చిన్న పుండ్లు అండి.
కొలైటిస్ అంటే కోలాన్ అంటే చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు. అసలు అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే అక్కడ కొన్ని రకాల రసాయన చర్యలు జరిగి యాసిడ్ ఫార్మేషన్ లేదంటే కొన్ని సూక్ష్మ జీవులు అక్కడ పేరుకుపోవడం వల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే అల్సర్స్ ఫామ్ అవుతాయో ఆ చిన్న చిన్న అల్సర్స్ ఈ కొలాన్ లో చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగులోని అల్సర్స్ ఫామ్ అవడం వల్ల బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుంది. మోషన్ పాస్ చేసినప్పుడు మన మోషన్ లోని బ్లడ్ ని మనం కనుగొనొచ్చు. అంటే మోషన్ పాస్ చేసినప్పుడు లేదా స్టూల్ పాస్ చేసినప్పుడు బ్లడ్ ని మనము ఐడెంటిఫై చేస్తాం, కనుగొంటాం. అలాగే కాకుండా మన విరేచనం చాలా జిగురుగా ఉంటుంది. చాలా జిగటి విరోచనాలు అంటాం కదండి, అదే అన్నమాట. ఈ జిగురుతో పాటు బ్లడ్ పోవడం వల్ల మనిషి హిమోగ్లోబిన్ పడిపోతుంది. అలాగే విపరీతమైన కాళ్ళు లాగడం, విపరీతమైన నీరసం రావడం ద్వారా ప్రజలు ఇక్కడ నుంచి అక్కడికి, ఆ డాక్టర్ నుంచి ఈ డాక్టర్ దగ్గరికి పరిగెడతారు కానీ వాళ్ళకి సంపూర్ణ పరిష్కారం అనేది జరగదు. ఏదో కొంత మటుకైతే ఉంటుంది, బట్ కంప్లీట్ అయితే దొరకదు. ఇట్లాంటి వాళ్ళకి మన జైమోరిచ్ అలాగే ఇమ్యూరిచ్ ఈ రెండు ఇవ్వడం వల్ల ఎంతో అద్భుతంగా ఇటు ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకుంటూ, జైమోరిచ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుంటూ, అల్సర్స్ ని క్యూర్ చేస్తూ, అల్సరేటివ్ కొలైటిస్ అనే ప్రాబ్లం నుంచి పరిష్కారం మనకి కరెక్ట్ గా దొరుకుతుందండి. ఎస్ సార్. Loose stool or diarrhea. Many times we suffer from this problem. If you take food from outside, we take water from outside. Because of that infected water and food, we have suffered from diarrhea. But this thymoid contains such divya aushadhi. By that, we can control that diarrhea. డయేరియా అంటే ఏం లేదండి, నేల విరోచనాలు ఎప్పుడు మనకు వస్తాయి అంటే ఆన్ ఆఫ్ సడన్ మనం బయట అనుకోకుండా బయట ఫుడ్ తీసుకోవడం వల్ల, అక్కడ వాళ్ళు వాడే ఆ పదార్థాల వల్ల, లేదంటే క్లెన్లీనెస్ లేకపోవడం వల్ల ఈ నీళ్ళ విరోచనాలు లేదా డయేరియా అనేది వస్తుంది. బయట మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడం, ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డయేరియా లేదా నీళ్ళ విరోచనాలు మనకి వస్తుందండి. అంటే ఫుడ్ సరిగా డైజెషన్ అవ్వక అక్కడ క్రిములు అందులో ఉండడం వల్ల మనకి నీళ్ళ విరోచనాలు వస్తాయి. ఇటువంటి నీళ్ళ విరోచనాలు వచ్చినప్పుడు మన జైమోరిచ్ వాడడం వల్ల, ఇమ్యూరిచ్ 3 క్యాప్సూల్స్ మనం నీళ్ళలో బాగా కలిపి, వాటర్ లో కలిపి ఇమ్యూరిచ్ ని తీసుకోవడం వల్ల వెంటనే నీళ్ళ విరోచనాలు కట్టడిపోయి మన వాటర్ ఎలక్ట్రోలైట్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండి ఆ ప్రాబ్లం డయేరియా నుంచి మనకి ఈజీగా ఉపశమనం దొరుకుతుంది. ఎస్ సార్. Next, there is hemorrhoid, piles. There are two types of hemorrhoid, external and internal. We are having excellent combination therapy for the Zymorich and Pylrich. If you give this to this patient, he will get excellent result within some days only, and he will refer so many patients to you. I many times say hemorrhoid is a disorder. One should say my enemy should not have this problem. So very severe pain is there, bleeding is there, constipation is there. So patient all the time feels discomfort. So if you give him a comfort, then he will turn you into diamond. నెక్స్ట్ మనం చెప్పుకునే ప్రాబ్లం హెమరాయిడ్ అండి. హెమరాయిడ్ అంటే పైల్స్ అంటే మొలలు అనేవి రెండు రకాలు. అంతర్గత మొలలు ఇంటర్నల్ పైల్స్ లేదంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాము, లేదంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ లేదంటే ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్తాము. బాహ్య మొలలు. ఈ రెండు రకాల మొలలకి పరిష్కారం మనం జైమోరిచ్ అలాగే పైల్ రిలీఫ్ ఈ రెండు ఇవ్వడం. అసలు ఈ పైల్స్ మొలల ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటే మనము చాలా గట్టిపడిపోయి రాయిలాగా అయిపోతుందండి. నీటి శాతం బాడీలో తగ్గిపోయి ఒంట్లో వేడి పెరిగిపోవడం వల్ల తిన్న ఆహారం ఆ వ్యర్థాలన్నీ గట్టి రాయిలా అయిపోయి ఫ్రీ మోషన్ అవ్వదు, కాన్స్టిపేషన్ వస్తుంది. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వచ్చిందో రాయిలా అయిపోవడం ద్వారా మలద్వారం దగ్గర అవి కట్ అయిపోతాయి, కోసుకుపోవడం వల్ల బ్లడ్ కూడా కొన్ని సార్లు మనం మోషన్ ద్వారా చూస్తాం. ఎంతో విపరీతమైన నొప్పి. స్టూల్ పాస్ చేయడం అంటే మోషన్ పాస్ అయ్యేటప్పుడు చాలా విపరీతమైన నొప్పి, ఫ్రీ మోషన్ జరగదు. కొంతమంది అరగంట సేపు కూడా వాష్రూమ్ లోనే ఉండిపోతారు. అంత విపరీతమైన బాధను అనుభవిస్తారు. ఇంటర్నల్ హెమరాయిడ్స్ లేదంటే అంతర్గత మొలలు ఉండడం వల్ల, లేదంటే బాహ్య మొలలు ఉండడం వల్ల
ఈ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళు చెప్పుకోలేని సమస్య ఇది. ఇట్లాంటి వాళ్ళకి మీరు మన జైమోరిచ్ తో పాటు పైల్ రిలీఫ్ ఇస్తే 100% క్యూర్ ఉంటుందండి. ఫ్రీ మోషన్ జరిగి వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా, ఇంటర్నల్ బ్లీడింగ్ జరగకుండా జైమోరిచ్ అలాగే పైల్ రిలీఫ్ ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ 2 వాడమని చెప్పి మీరు వాడేస్తే గనుక మీరు చాలా తక్కువ టైంలోనే డైమండ్ కూడా అయిపోతారు. ఎస్ సార్. Ayurveda believes that an imbalanced digestive system is a root cause of most disease. ఆయుర్వేదం ఒకటే నమ్ముతుందండి. ఏంటి అంటే ఇంబ్యాలెన్స్డ్ డైజెస్టివ్ సిస్టమ్. మన ఆ ఈ జీర్ణ వ్యవస్థ ఇంబ్యాలెన్స్ గా ఉంటే, బ్యాలెన్స్డ్ గా లేకపోతే గనక చాలా రకాలైన వ్యాధులకి ఇదే మూల కారణం. మనం తినే ఆహార పదార్థాలు అవి అరుగుదల ఎలా అవుతున్నాయి, మన జీర్ణ వ్యవస్థ జీర్ణ ప్రక్రియ సరిగా లేకపోవడం వల్ల అనేక వ్యాధులకి ఇదే మూలం అని మన ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి. ఎస్ సార్. The shloka is Rogaha Sarve Abhibandegno. So, when a patient is having low appetite or low digestive power, because of this low digestive power, many disorders happens to him. ఆయుర్వేదంలో మనకి ఒక శ్లోకం ఉందండి. అది రోగః అభివందేను అనే శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే, రోగానికి కారణం మన జీర్ణ వ్యవస్థ ప్రక్రియ సరిగా లేకపోవడం వల్లే, అది ఇంబ్యాలెన్స్డ్ గా ఉండడం వల్లే అనేక వ్యాధులకి మూల కారణం మన జీర్ణక్రియ వ్యవస్థ అని మన ఆయుర్వేద శాస్త్ర గ్రంథం ఈ శ్లోకం చెప్తుందండి. ఎస్ సార్. Our CMD, Dr. Ramesh Patil, when he heard this shloka, then he told me we should have a combination to clear this root cause of this disorder. So we have prepared a formula that is called as Zymorich. All these herbs, they are from Ayurveda. They are in special properties. Brahmi, Musta, Vidarikanda, Dadima, Trikatu, Vidanga, Ashwagandha, and Gopesh is also with this. And because of this excellent combination, we can use Zymorich in different type of disorders of GI tract. ఈ శ్లోకం తెలుసుకున్న తర్వాత మన సిఎండి, మన ఎండి రమేష్ పాటిల్ సార్ గారు ఏం చేశారంటే, జైమోరిచ్ ని అనేక దివ్య ఔషధ గుణాలు కలిపి తయారు చేశారండి. ఒక్క క్యాప్సూల్ రూపంలోనే తీసుకొచ్చారు. ఈ జైమోరిచ్ లోని మనకుండే దివ్య ఔషధ గుణాలు సొంటి, తర్వాత సునాహ, బిల్వ ఆకు, తర్వాత జీలకర్ర, అలాగే సతవాహ, అజ్మోడ, ధనియాలు, ఉసిరి, విడంగ, మారిచి, ఇంగువ, గోపీష్, ఇలాంటి దివ్య ఔషధ గుణాలన్నీ కలిపి ఒక్క క్యాప్సూల్ ఫామ్ లో దీన్ని తీసుకొచ్చి మన జీర్ణ వ్యవస్థ జీర్ణ క్రియ అంతటిని బాగా చేసి ఎన్నో వ్యాధులకి మూల కారణమైన ఈ జీర్ణ వ్యవస్థని మంచి పరిష్కార మార్గంలోకి తీసుకురావడానికి జైమోరిచ్ ని మనకి తీసుకొచ్చి మనకు అందించారండి. దీన్ని మనం హెల్త్ మెసెంజర్స్ గా మనకి తెలిసిన ప్రతి వ్యక్తికి చెప్పడం వల్ల వాళ్ళకి ఎంతో మెయిల్ చేసిన వ్యక్తులు మనం అవుతాం. ఎస్ సార్. In a concluding fashion, we can say what capsule Zymorich have action. It increases appetite, it stimulates digestion, it increases secretion of this gastric juices, it enhances assimilation of the food, it relieves gases distension, it is having carbonative action, it is having antispasmodic action. ఇంకొక క్యాప్సూల్ జైమోరిచ్ ఎలా మనకి పనిచేస్తుందంటే, అపెటైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఆకలిని పెంచుతుంది. ఎవరికైతే ఆకలి మందగిస్తుందో వాళ్ళకి జైమోరిచ్ ఇస్తే ఆకలి పెరుగుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే డైజెషన్ అరుగుదల అయ్యేలాగా స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అలాగే ఇంక్రీజెస్ సెక్రీషన్స్, అంటే మన జీర్ణ వ్యవస్థలోని కొన్ని రసాయనాలు ఈజీగా సెక్రీట్ అయ్యేలాగా, ఉత్పన్నం అయ్యేలాగా జైమోరిచ్ చేస్తుంది. అలాగే ఎన్హాన్సెస్ ఎసిమిలేషన్, అంటే ఎసిమిలేషన్ అంటే మిక్సింగ్, ఆహార పదార్థాలు చర్నింగ్ మిక్సింగ్ అని చెప్పాం కదండి, మెకానికల్ బ్రేక్ డౌన్ అని చెప్పాం కదా, ఈ మిక్స్ అవడానికి అన్ని కలిసి చిన్న చిన్న పదార్థాల కింద మిక్స్ అవ్వడానికి ఉపయోగపడేలాగా జైమోరిచ్ ఉపయోగపడుతుంది. అలాగే రిలీజ్ గేషియస్ డిస్టెన్షన్, అంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి
ఈ కడుపు ఉబ్బర సమస్య నుంచి కూడా మనకి సంపూర్ణ పరిష్కారం జామరిచ్ క్యాప్సూల్ ద్వారా దొరుకుతుంది. కార్మినేటివ్ యాక్షన్స్ అంటే ఫ్రీ మోషన్ అయ్యే విధంగా కూడా జామరిచ్ మనకు ఉపయోగపడుతుంది. యాంటీ స్పాస్మోడిక్ యాక్షన్ అంటే లోపల విల్లై, మనం చెప్పాం కదండి చిన్న ప్రేగులను విల్లై అనే వెంట్రుక లాంటి ఆ ఉంటాయని చెప్పాం కదా. ఇవి వాచిపోకుండా ఎలాంటి వాపు అంటే పెద్ద పేగు వాచింది అని చెప్తారు, లేదంటే పేగు ఒరిసింది అని చెప్తారు చూడండి. ఇటువంటి వాటికి చాలా ఉపశమనం జైమోరిచ్ క్యాప్సూల్స్ ద్వారా మనకి దొరుకుతుందండి. ఎస్ సార్. What is the dose? 2 capsules after food with water for normal adult and 2 to 3 capsules after food for IBS patient. It should be taken with buttermilk. ఎస్ సార్. మనకి జామరిచ్ డోసేజ్ ఏంటంటే 2 క్యాప్సూల్స్ ఆహారం తిన్న తర్వాత నార్మల్ గా పెద్దవాళ్ళలో 2 క్యాప్సూల్స్ భోజనం తర్వాత నీళ్లతో వేసుకోవాలి. అదే ఐబిఎస్ పేషెంట్ ఇరిటేటింగ్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులైతే 2 నుంచి 3 క్యాప్సూల్స్ ఆహారం తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగతో తీసుకోవాలి. అలాగే రాత్రి భోజనం తర్వాత 2 నుంచి 3 క్యాప్సూల్స్ మజ్జిగతో తీసుకోవాలి. ఇది డోసేజ్ అండి. ఎస్ సార్. Patil sir saying, if you use Zymorich with Ayurvardhini kit, it will act as a synergy. 1 plus 1 is greater than 2. It means first you go for detoxification, then you increase your immunity, then you start increase your appetite. This is a perfect combination, and then you will get excellent result. మన రీసెంట్ గా మన సార్ సిఎండి సార్ అయిన రమేష్ పాటిల్ గారు మనకి ఆయుర్వర్ధని కిట్ ఇచ్చారు కదండి. అందులో 2 ఇమ్యూరిచ్ అలాగే ఒక డీటాక్సిఫై ఉంటుంది. ఈ డీటాక్సిఫై వాడటం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్, విషపూరితమైన పదార్థాలు, మనకు అక్కర్లేని పదార్థాలు, విష పదార్థాలన్నీ విష వ్యర్థాలని చెప్పుకోవచ్చు. ఈ వ్యర్థాలన్నీ బయటికి విసర్జన, అది మూత్రం ద్వారా అవ్వచ్చు, మల విసర్జన ద్వారా అవ్వచ్చు, లేదంటే స్వేద గ్రంథులు చెమట రూపంలో వాటి ద్వారా విష పదార్థాలు డీటాక్సిఫై వాడడం వల్ల వెళ్ళిపోతాయి. తర్వాత మన ఇమ్యూనిటీ వాడడం వల్ల మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటాము. ఎప్పుడైతే అది పెంచుకుంటామో మనకి రోగాలు ఊరికే రావండి. వీటితో పాటు మన జైమోరిచ్ వాడడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్, మన జీర్ణ వ్యవస్థని ఎంతో ఆరోగ్యంగా చాలా భద్రంగా కాపాడుకోగలుగుతాం. మంచి ఆరోగ్యాన్ని మనం ఇతరులకి మనం ఈ చిన్న మెసేజ్ వాళ్ళకి అందించడం వల్ల ఎంతో ఉపయోగకరమైన సలహా మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎస్ సార్. There are some do's and don'ts. First, drink plenty of water. I am practicing from last 30 years. I noticed that many patients do not drink water. So they suffer from constipation. They suffer from renal calculi. So please do not do this. Drink plenty of water, at least 3 liters per day. సార్, ఎంతో మంది పేషెంట్స్ లో చూసింది ఏంటంటే వాళ్ళు సరిపడా నీళ్లు అనేది తాగరండి. ప్రతి వ్యక్తి కనీసం రోజులో 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగాలండి. ఏ వ్యక్తి అయితే అలా తాగకుండా ఉంటారో, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల ఒంట్లో వేడి చాలా పెరిగిపోయి అనేక వ్యాధులకి మూల కారణం అవుతుందండి. అందులో మొదటి కారణం ఏంటి అంటే ఈ గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చు. అలాగే రీనల్ క్యాలిక్యులై అంటే కిడ్నీలో స్టోన్స్, రాళ్ళు ఫామ్ అయిపోతాయి. అసలు గ్లాసులు మంచినీళ్ళు రోజుకి అలా వెళ్ళి ఇలా వెళ్తూ నీళ్లు తాగడం వల్ల ఈ కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్ అంటే రీనల్ క్యాలిక్యులై ప్రాబ్లం నుంచి మనకి సంపూర్ణ విడుదల వస్తుంది. అలాగే మన జీర్ణ క్రియ, ఏ క్రియ జరగాలన్నా, ఏ ప్రక్రియ, ప్రతి మెటబాలిజం మన బాడీలో జరగాలి. సెల్యులార్ మెటబాలిజం అంటాం. ప్రతి మెటబాలిజం జరగాలి అంటే వాటర్ ఉండాలి. ఒక వాహనం నడవాలి అంటే పెట్రోల్ ఎలా ఉండాలో, మన బాడీలో మెటబాలిజమ్స్ జరగాలి అంటే వాటర్, మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి వ్యక్తి రోజుకి 4 నుంచి 5 లీటర్లు వాటర్ తాగడం వల్ల వాళ్ళ స్కిన్, వాళ్ళ బాడీ ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు. ఎస్ సార్. What we have to choose, an apple or a burger? We do Prajnaparadam.
Knowing all this bad effect of hamburger, we choose hamburger. So please teach your kid, do not eat this fast food. It is bad for our health. You eat an apple a day. మన బిడ్డలకి మన పిల్లలకి లేదంటే ప్రతి పౌరుడికి మనం తెలియజేయాల్సింది ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్స్ లేదంటే జంక్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. మనం తీసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్, అది యాపిల్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఫ్రూట్ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుంటాం, మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. అదే జంక్ ఫుడ్ లేదంటే ఒక బర్గర్ లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల మన జీర్ణ ప్రక్రియ అంతా డిస్టర్బ్ అయ్యి అనేక రోగాలకి మూల కారణం జరుగుతుంది. ఇవి మనం చిన్న వయసు నుంచే మన పిల్లలకి బోధించడం వల్ల వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ లేదంటే జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి తీసుకోవడం మానివేస్తారు. మానివేసి ప్రతి ప్రతి బిడ్డ కూడా ప్రతి వ్యక్తి కూడా ఫ్రూట్స్ ని తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. మనకు ఒక సామెత కూడా ఉందండి, అన్ యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని. రోజు మనం ఒక యాపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ కి ప్రతిసారి డాక్టర్ ని కలిసే అవసరం అయితే ఉండదని మనకు ఆ ప్రోవర్బ్ చెప్తుంది, ఆ సామెత మనకి తెలియజేస్తుంది. ఎస్. One important thing, after every 15 days, do fasting. It's very excellent for our digestive system. I suggest you go for Ekadashi Vratam. Every month there are 2 Ekadashi. I do not say go for Nirjala Ekadashi. Take some fruits, milk, juices. Keep digestive tract at a rest level. So healing will happen. Your liver is having ample time of 2 days to detoxify the rest of the files. So fasting is extremely essential. నెలలో మనకి 2 సార్లు ఫాస్టింగ్ చేయాలండి. ప్రతి 15 రోజులకి ఒక రోజు మనం ఫాస్టింగ్ గా పెట్టుకోవాలి. ఫాస్టింగ్ చేయడం ద్వారా మనకి ఏకాదశి అని 2 వస్తాయి కదండి. ఆ రోజులో మీరు ఫాస్టింగ్ ఉండడం వల్ల మన లివర్ అంటే మన కాలేయం 2 రోజులు కంప్లీట్ గా శుద్ధి చేయడానికి, దానిలో ఉండే విష పదార్థాలు లేదంటే వ్యర్థాలు, టాక్సిన్స్ అని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని మనకి బయట పంపించడానికి మినిమం 2 డేస్ 12 నుంచి 24 గంటలు సమయం అయితే పడుతుందండి. సో ఎప్పుడైతే మనం కాలేయాన్ని అలా వదిలేసామో, ఏమీ తినకుండా ఆహార పదార్థాలు ఏమీ తీసుకోకుండా, అంటే అన్నం కానీ టిఫిన్ కానీ అలాంటివి తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ లేదంటే జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్, మన జీర్ణక్రియ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఆరోగ్యకరంగా ఉండడానికి నెలలో 2 రోజులు ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేయడం చాలా మంచిదని సార్ చెప్తున్నారు. Say, లంఘనం పరమౌషధం. ఆయుర్వేదం మనకు చెప్తుంది ఏంటి అంటే లంకణం పరమౌషధం. అంటే లంకణం అంటే ఉపవాసం చేయడం అనేది పరమ ఔషధం, అదే ఒక దివ్య ఔషధం లాంటిది. అంటే ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంతో మెరుగవుతుంది. ఎస్ సార్. Dinacharya is extremely important. Early to bed, early to rise. You eat at proper time. You do exercise daily. Then your GI tract will be most healthy. సాటర్డే నిద్రపోవాలి, అలాగే పెందలకడే లేవాలి. అంటే త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేవాలి. వీటితో పాటు మనం ఉదయాన్నే ఫిజికల్ ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తామో, సమయానికి మనం భోజనం చేస్తామో, మన జీర్ణక్రియ, మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. Those patients who have problem with feet, they should take gluten-free diet. కొంతమంది వ్యక్తుల్లో వీట్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి గోధుమలు వాళ్ళకి పడవు. అలాంటి వాళ్ళకి గ్లూటెన్ అనే ప్రోటీన్ పదార్థం నుంచి ఆ పదార్థంతో తయారు చేయబడినవి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అట్లాంటి వాళ్ళు తీసుకుంటే, గ్లూటెన్ పదార్థాలు తీసుకుంటే వాళ్ళలో విరోచనాలు వస్తాయి. అంటే ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి విరోచనాలు జరుగుతాయి. అందుకనే వాళ్ళకి గోధుమలు పడకపోతే గనుక గ్లూటెన్ ఫ్రీ పదార్థాలు మాత్రమే ఇవ్వాలి. ఎస్ సార్.
Do not take spicy food. It is a thumb rule. If you want to treat digestive disorder, then avoid spices. ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ డిజార్డర్స్ లో మొదటిగా మనం ఏం చెప్పాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటి అంటే థంబ్ రూల్. స్పైసీని అవాయిడ్ చేయాలి. అంటే అధికమైన కారం, అధికమైన మసాలాలు, గరం మసాలా, అధికమైన పులుపు ఇటువంటివి వాడకూడదండి. హై స్పైసీ ఫుడ్స్ మనం తీసుకోకూడదు. ఫస్ట్ థంబ్ రూల్ ఈ గ్యాస్ట్రైటిస్ లో కానీ లేదంటే ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అన్ని రోగాలకు మనం చెక్ పెట్టాలి అంటే స్పైసీ ఫుడ్ ని మనం అవాయిడ్ చేయాలి, మనం వాడకూడదు. ఎస్ సార్. Please do not take alcohol, do not smoke, do not take tobacco. Because of this, our digestive tract is in danger. డైజెస్టివ్ ట్రాక్ డిజార్డర్స్ మనకి రాకుండా ఉండాలి అంటే మనం ఆల్కహాల్, మద్యపానాన్ని నిషేధించాలి. అలాగే స్మోకింగ్, సిగరెట్లు మనం తాగకూడదు. తర్వాత ధూమపానం అంటారు కదా, దాన్ని మనం తీసుకోకూడదు. అలాగే గుట్కా, కైని ఇట్లాంటి పొడులు కూడా మనం తీసుకోకూడదు. ఇవి మనం తీసుకున్నట్టయితే మన జీర్ణక్రియ, మన జీర్ణ వ్యవస్థ ఎంతో డేంజర్ గా మనం పడిసిన వాళ్ళం అవుతాం. సో వీటికి దూరంగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థని మనం ఎంతో ఆరోగ్యంగా కాపాడుకోగలం. And last but least, reduce your stress. चिता चिंता समानास्तु बिंदु मात्र विशेषता सजीवा दहते चिंता निर्जीवा दहते चिता. So many times stress is a root cause of all this disorder. We are not having pointed that, and because of that we are not getting result. So ask the patient to reduce the stress. మన జీర్ణ వ్యవస్థ మీద అధికంగా జీర్ణక్రియ వ్యాధులు రావడానికి మూల కారణం ఏంటి అంటే ఒత్తిడి. మన ఆయుర్వేదంలో చెప్తాము ఒత్తిడి అన్ని మూల కారణాలు, అనేక రకాల వ్యాధులకి మూల కారణం అని చెప్తాం. అలాగే తెలుగులో కూడా మనకు ఒక నానుడు ఉంది. ఏంటి అంటే అది చింత చితి లాంటిది. చితి ఎలాగైతే పైకి కనబడకుండా లోపల తినేస్తుందో, చింత అంటే ఈ స్ట్రెస్ లేదంటే ఈ డిప్రెషన్ అని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఈ స్ట్రెస్ ఒత్తిడి వల్ల కూడా మన అనారోగ్యానికి మూల కారణం. సో మనం స్ట్రెస్ ఒత్తిడి తగ్గించుకోగలిగినైతే ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థని మనం ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాం. So with this I conclude my sessions. Thank you very much. దీంతో మన సెక్షన్ ముగి ఉందండి. ఇంతవరకు మీరు పైన చెప్పిన విధంగా జైమోరిచ్ వాడడం ఎలా వాడతామో, జైమోరిచ్ తో పాటు జైమోలాక్స్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటో, అసలు జైమోరిచ్ ఎందుకు వాడాలి, మన జీర్ణ వ్యవస్థ మీద ఎలా పనిచేస్తుంది, ఏమేం రోగాలకి మనకి ఉపశమనం కలుగుతుందో సార్ చెప్పారు కదండి. ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వ్యక్తుల్ని వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. జైమోరిచ్ మరియు జైమోలాక్స్ వాడండి అని చెప్పొచ్చు. అలాగే జైమోరిచ్ తో పాటు ఇమ్యూరిచ్, జైమోరిచ్ తో పాటు స్మృతి రిచ్ వాడడం వల్ల ఐబిఎస్ సిండ్రోమ్, ఇరిటేటింగ్ బవల్ సిండ్రోమ్, లేదంటే గ్యాస్ట్రైటిస్, లేదంటే పైల్స్, లేదంటే హెమరాయిడ్స్ ఇట్లాంటి మొదలగు గ్యాస్ట్రైటిస్, కడుపు ఉబ్బరం ఇటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలగడానికి జైమోరిచ్ అనేది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వీటిని కనుగొన్న మన త్రిదేవులైన సార్ కి మరొకసారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెషన్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా లీడర్స్ కి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై లీడర్స్. థ్యాంక్ యూ సార్.